audio jungle. नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना క్యాండిల్ లేని వాళ్ళందరూ ఓ దీపం వెలిగించుకొని అట్లే వెలిగించండి. ఓ దీపం తీసుకోండి, వెలుగుతారండి. దీపం తీసుకొని అట్లే పెట్టించండి. లేదు లేదు Kami
ఎప్పటికప్పుడు ఇవాళ రేపటి లోకల్గా ఎక్కడైనా మిస్ అయింటే ఏదైనా ఎక్స్టెంట్ మిస్ అయింటే దాన్ని కూడా కవర్ చేసేటట్లు మరి అగ్రికల్చర్ అధికారుల దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఫ్లడ్ డ్యామేజ్ గురించి ఈరోజు మోస్ట్లీ మనం రివ్యూ చేయడం జరిగింది. మిగిలిన అంశాలు మళ్ళీ ఇంకొకసారి రివ్యూలో మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఫ్లడ్ డ్యామేజ్లో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు. నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మరి కాంపెన్సేషన్ మనం అందే విధంగా అందరు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా మనకు స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల వాళ్ళని ఇంక్లూడ్ చేయలేకపోయినాం. మరి ఈరోజు అన్ని మండలాలకు కూడా ఎంపీపీలు ఉన్నారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ అంశం వచ్చినా కూడా మీ దృష్టికి వాళ్ళని ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మండలాలలో ముఖ్యంగా ఎంపీపీల దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సవినయంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ వన్స్ అగైన్ చాలా చక్కగా ఎన్యూమరేట్ చేసినారు. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఏ రైతు కూడా నాది కవర్ చేయలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి దాదాపుగా 100% మీరు చాలా చక్కగా చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖరీఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కదిరి డివిజన్లో సాధారణ వర్షపాతం కంటే ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం, మరి అదేవిధంగా ఈ నవంబర్ మాసంలో విపరీతంగా 6 రెట్లు 7 రెట్లు కూడా మనకు వర్షపాతం నమోదవ్వడం వల్ల దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పంటలన్నీ కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాదాపుగా వేసిన ప్యాడీ 100% వర్షాల వల్ల రోగం పడడం వల్ల అయితేనేమి, లేదంటే నీళ్లు చేరడం వల్ల అయితేనేమి దాదాపుగా 100% డ్యామేజ్ అయినట్లుగా ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా కూడా నివేదికలు ఇచ్చారు. ఎక్కువగా మోస్ట్లీ మనకు ఎన్పి కుంట, గార్లపెంట, తలుపుల, కదిరి మండలాల్లో చాలా ఎక్కువగా జరిగింది. కొంత నల్ల చెరువు తనకల్లో కొద్దిగా తక్కువైనా కూడా మరి మోస్ట్లీ దాదాపుగా 5,000 ఎకరాలు, రఫ్గా 5,000 ఎకరాలు, 5,000 మంది రైతులకు సంబంధించిన వరి పంట పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా మనకి ఈరోజు నివేదికలు వచ్చాయి. వరి కాకుండా మిగిలిన పంటలన్నీ కూడా కలిపి దాదాపుగా ఒక 400-500 ఎకరాల్లో మిగతా అన్నీ కూడా హార్టికల్చర్ కానీ అదర్ క్రాప్స్ కొంతవరకు డ్యామేజ్ అయినాయి. మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఇప్పటికే ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేశారు. వితిన్ 48 అవర్స్లోనే దాదాపుగా డిజాస్టర్ యాప్లో ఎన్యూమరేషన్ అంతా కంప్లీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సోషల్ ఆడిట్ కూడా పెట్టారు. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా రైతులు మిస్ అయింటే వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేయండి. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా 100% నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా కాంపెన్సేషన్ రావాలి. కొంచెం జనరస్గా, ఎందుకంటే ఆల్రెడీ ఖరీఫ్లో పూర్తిగా వేరుశనగ పంట అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అది కూడా ఎక్కువ వర్షాల వల్ల అయితేనేమి, రోగాల వల్ల అయితేనేమి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినా కూడా మరి వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల దానికి కూడా రైతులు ఏమాత్రం ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రాక చాలా నష్టపోయినారు. కాబట్టి కనీసం దీన్నన్నా కొంతవరకు మనం కాంపెన్సేట్ చేసే అవకాశం ఉంది. జనరస్గా నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా. వితిన్ 2-3 డేస్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్యూమరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి జనరస్గా లాస్ అంతా కూడా నివేదికలు పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా గౌరవ ఎంపీపీలు కూడా లిస్ట్ అంతా కూడా వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఎవరైనా మిస్ అయింటే ఎక్కడైనా ఎప్పటికప్పుడు ఇవాళ రేపటి లోకల్గా ఎక్కడైనా మిస్ అయింటే ఏదైనా ఎక్స్టెంట్ మిస్ అయింటే దాన్ని కూడా కవర్ చేసేటట్లు మరి అగ్రికల్చర్ అధికారుల దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఫ్లడ్ డ్యామేజ్ గురించి ఈరోజు మోస్ట్లీ బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జగనన్న సంపూర్ణ గృహ పథకం యొక్క ప్రయోజనాలు, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న గృహ నిర్మాణ రుణానికి సంబంధించి చెల్లించాల్సిన అసలు వడ్డీ బకాయిలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయి. లబ్ధిదారులు తమ ఇంటి స్థలంపై రిజిస్టర్ డీడ్ పట్టా పొందుతారు. ఇంటి స్థలానికి సంబంధించి క్లియర్ టైటిల్ను, పొజిషన్ను రెవెన్యూ శాఖ జారీ చేస్తుంది. లబ్ధిదారులు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు, యాజమాన్యం అనుభవం కలిగి ఉంటారు.
అలాగే లబ్ధిదారులు తమ ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను బ్యాంకులో పెట్టి రుణం పొందేందుకు కూడా అర్హత సాధిస్తారు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను ఉపయోగించి ఇంటిని బదిలీ చేయడానికి, అమ్మడానికి లేదా లీజుకి ఇవ్వడానికి హక్కులు కలిగి ఉంటారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుసుము చెల్లింపు వివరాలు: గ్రామీణ ప్రాంతాల్లో 10,000, మున్సిపాలిటీ ప్రాంతాల్లో 15,000, నగర పాలక సంస్థ పరిధిలో 20,000 రూపాయలు. అంటే ప్రస్తుతం మండల కేంద్రంలో భూమి సెంటు విలువ 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంది. మీరు చెల్లించవలసిన రుసుము మాత్రం 10,000. అలాగే పట్టణ మరియు నగర ప్రాంతాల్లో భూమి సెంటు విలువ 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంది. మీరు చెల్లించవలసినది 15,000 లేక 20,000 మాత్రమే. సాధారణంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, స్టాంప్ ఫీజు కట్టాలి, డాక్యుమెంట్ రైటర్ ఉండాలి. కానీ ఓటీఎస్ పథకం ద్వారా ప్రభుత్వం సూచించిన రుసుము చెల్లించి లబ్ధిదారుడు తనకు దగ్గరగా ఉన్న సచివాలయంకు వెళ్ళి ఇంటిని సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. లబ్ధిదారుడు పైన సూచించిన మొత్తాలను నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీలోపు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన మీదట రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను డిసెంబర్ 21వ తేదీన సంబంధిత లబ్ధిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందజేస్తారు. ధన్యవాదాలతో ఇట్లు కలెక్టర్, అనంతపురం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్ళేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్ళేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. Welcome back.
ఎస్టిమేషన్ అయితే బాగాలేదని అర్థం. ఈరోజు పులిహోర మేడం హై స్కూల్ చూడండి, ఎలిమెంటరీ స్కూల్ చూస్తానండి. సార్ రండి మేడం, చూపించండి ఒకసారి. చూపించండి ఇది ఎంత ఇచ్చారు? పప్పు పర్సన్ ఎంత ఇచ్చారు? మేడం ఇదండి తీసుకో, రైస్ తీసుకో ఫస్ట్. పప్పు పెర్ హెడ్కి పప్పు అనేది మనం ఇవ్వం మేడం, వాళ్ళే తెచ్చుకుంటాం. వాళ్ళు తెచ్చుకుంటే కొంచెం పప్పు వేయాలి, పసుపు ఉంది. వాళ్ళు తెచ్చుకోవడం ఏంటి? పప్పు కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. మీకు బిల్స్ ఎప్పుడు రిలీజ్ కాలేదు? చాలా ఆగస్ట్ నుంచి కదా రిలీజ్ చేస్తారులేండి, చెప్పారు మొన్న కూడా. బిల్స్ మాతో డ్రైవ్ మోడ్లు అన్నీ అప్లోడ్ చేయించారు. ఐస్ క్రీమ్ బాగా పెడతారా? మనకు అదే కనిపిస్తుంది. అది పప్పే కదా, ఇది పప్పే కదా, మరి ఇది ఎలా ఉంది? ఈరోజు కొంచెం దాని ఎందుకు వేస్తారు? మీరు ఎలా చేస్తే మరి కష్టం వస్తాయి, కాకుండా మానం. హై స్కూల్ పప్పు బాగుంది, ఎలిమెంటరీ స్కూల్ పప్పు బాగాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా చూడాలని నమస్కారం. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం. సో మీరు డైరెక్ట్ గా కాల్ చేసి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చేయించు. నమస్తే డిఓ గారు, ఇప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్స్ సంబంధించి ఆ రోజు ఎండి ఏపీడబ్ల్యూడిసి మాట్లాడారు కదా నాతో. ఫోటోస్ చాక్ పీస్ అండి. పైన సెకండ్ రోలో 3, 8. మాస్టర్ ఎవరు? అమ్మా, మీరు పిల్లలకి నేర్పించేటప్పుడు నెక్స్ట్ ఎక్కడ నాకు ఒకసారి పెట్టండి, మేము నెట్లో చూసి మళ్ళీ చెప్తాను.
మీకు రాదు యాక్చువల్లీ, అంటే మరి ఇంత ముందు అలాంటి నాకు తెలీదు. ఓకే compensation for yes, sir, fully paid. So next coming to sanction proceedings for fully damaged houses, 159 houses ki kuda proceedings issue chesam sir. For new 1,80,000 for housing sanction. Next 104 calls sir, మొత్తం 44 calls వచ్చాయి sir. Maximum calls were pertaining to road interruptions and agriculture sir. Enumeration agriculture అంతా complete అయింది sir. RMP కి కూడా alternate options sir చెప్పాం sir. We have some restorations to be pending sir. But calls at everything has been attended and closed sir. Yes, yes sir, definitely sir. So regarding 2,000 rupees financial assistance sir, we have given to 4,014 families sir, 80 lakhs ఇచ్చాం sir. తెలియజేస్తారంటే కూడా ఎవరికైతే డిస్ట్రిబ్యూషన్ ఎసెన్షియల్ కమోడిటీస్ చేశారో 6,615 ఇచ్చినట్టుగా మీరు చూపించారు. వాళ్ళందరికీ కూడా some statistical numbers concerning the 2000, 4,001, 2015. Additionally, 6,615 in the చూస్తే డిస్టాటిక్ కనిపిస్తుంది. సో 6,615 మొత్తం 2,000 వచ్చేటట్టు. Yes sir, అది యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయమని చెప్పారు కాబట్టి ఈసీస్ లో నంబర్ పెరిగింది సార్. బట్ దట్ 2,000 will complete today itself. So regarding visits sir, I am personally visiting 3 to 4 locations every day sir. JCs are also visiting sir. All the affected villages, inundated municipal areas, and subsequently even road damages, crop damages ఉన్నాయి sir. అడిగారు that we said we'll enumerate and we are already submitting reports sir. And ఒక చోట ఎల్లనూరులో there was some land erosion అయింది sir. We have already completed 65 sir. ఇంకా 24 ఉన్నాయి sir. ఈ 24 కూడా about 24 we will be completing, 15 by 3rd sir. Remaining will be completing latest to PR department for temporary works. ఇప్పుడు ఈ మామూలు లేదు. Yes sir. So RMP సంబంధించి sir 128 temporary restorations we need to do sir. We have completed 160. ఇంకా 12 ఉన్నాయి సార్. ఈ 12లో కూడా 5 రేపటికల్లా అయిపోతాయి సార్. ఇంకొక 7 మాత్రము 7th వరకు పడుతుంది సార్. ఎందుకంటే ఇంకా కదిలింగ్ డివిజన్లో స్పెసిఫిక్లీ వాటర్ ఇంకా కూడా రోడ్ మీద పోతుంది సార్. సో వీళ్ళు కూడా 3 crores ఇష్యూ చేశాం సార్. దే ఆల్ మొబిలైజ్డ్ అండ్ రెడీ సార్. యాజ్ అండ్ when వాటర్ రిసీవ్స్ విల్ బి అటెంప్టెడ్ ఇమీడియట్లీ సార్. సో రిగార్డింగ్ ట్యాంక్ 1 బ్రీచెస్ సార్, ట్యాంక్ 1 మొత్తం 65 బ్రీచెస్ కి 22 కంప్లీట్ చేశాం సార్. ఇంకా 43 చేయాలి సార్. ఈ 43లో కూడా ఒక 23 will be finishing in the next 1 week to 10 days sir. Remaining will take at least 20 days sir, because water is still tanks overflow avadam, breaches nunchi kuda flow is very heavy sir. So కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేయండి. Yes, possible that can get కొంచెం make sure that somebody on hands to the storage వ్యవస్థలో take confidence to be high. Making sure that everything is like cascading storage system అనేది ఖచ్చితంగా ఉండేట్టుగా చర్య తీసుకుంటాం. ఎక్కడైనా కూడా క్యాస్కేడింగ్ స్టోరేజ్ సిస్టమ్ కల్పించకపోతే హౌ డు వి బ్రింగ్ ఇట్ ఇంటూ దట్ ఫోల్డ్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఆలోచన చేయాలి. ఒకటి వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి. వాటర్ షుడ్ నాట్ బి వేస్టెడ్. రెండోది కనెక్ట్ ఆల్ దీస్ ట్యాంక్స్ త్రూ కెనాల్ సిస్టమ్ ద్వారా కనెక్షన్. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ హొరైజన్ లో ఉండాలి. So finally they will take a deep dive and get study done and whatever needs to be done I will change it. Yes sir. So in that regard all this even currently some of them are under water sir. Once it receives it will be given sir, but only that only increase the quantity of water which we are supplying sir. Water supply karanga interruption in it. Especially my drinking water and someone which all the countries please bear in mind that whatever అంటే ఇప్పుడు ఈ బికాస్ ఆఫ్ దీస్ బ్రీచెస్ కానీ బికాస్ ఆఫ్ వాటర్ డిప్లీషన్ కానీ మీరు కాషియస్ గా మనం చేసిన రీజన్స్ సో ఆ ప్రివెన్షన్ సోర్స్ వాట్ ఇస్ బీయింగ్ రిమూవ్డ్ you may need to position again and since they will be money tomorrow
Today, I think they will once again make a note of all these things, take it up in the discussions, and then probably guide you towards this way, towards the end of this day, probably they'll guide you better. Just make a note of whatever they're asking, and discuss with them, and then come up with a solution as to how we should be happy. Paying compensation for the people who have lost their houses. Minimum kanisam oka nalabatti. Today we have a situation where, thanks to the efforts that you people have put in and a proactive and a positive government approach, that today you have a situation where within a week, 10 days itself, within a week itself, within 10 days itself, you have the entire compensation itself being distributed to every needy. ఈ చనిపోయిన వాళ్ళకు కాంపెన్సేషన్ అనే విషయం కూడా సిమిలర్లీ మనం మాట్లాడాలి. నమస్తే, కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు